ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 24 నుంచి 26. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. ఓకే, ఇక్కడ ఏమంటాడంటే ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో ఈ రూల్ లేదు. అయితే పాత నిబంధనలు ఏమంటున్నాడంటే ఇది కొత్త నిబంధనకి ఎలా పనిచేస్తుంది. పాత నిబంధనలు ఏమంటున్నాడు, ఒకసారి 24కి వెళ్దాం. ఒకవేళ మీరు గనక, ఇది పాత నిబంధన, కొత్త నిబంధన ఎలా పనిచేస్తుందో చెప్తాను. మీరు గనక నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని చేయక దాని ప్రతిష్ఠిత దినమున నుంచి ఈ పట్టణపు గుమ్మముల గుండా ఏ బరువు తీసుకొని పోకుండా ఉండిన ఎడల, చదవండి 25 చదవండి. ఇప్పుడు దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు కనుక ఇక్కడ సబ్బాత్ దినం అంటే ఏంటి, త్యాగము. త్యాగము అనండి. ఈరోజు నేను షాప్ ఓపెన్ చేస్తే నాకు ఎక్కువ గిరాకీ వస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు ఆ రోజు సెలవు రోజు నువ్వు గిరాకీ కాదు, షాప్ మూసేయి. అంటే ఇది మనకు ఎలా వర్తిస్తుంది, త్యాగము అనండి. అంటే ఈ రోజు మనం ఆయన సన్నిధిలో కొంత సమయము గడపాలా, ఆయన నుంచి మనం తీసుకొని త్యాగం చేయాలా. నీకు ఛార్జీలు అవుతాయి, కొంచెం సమయం తీయాలా, ఇంటికి ఆలస్యంగా భోంచేస్తా వెళ్ళి, అవునా, పెళ్ళం బిడ్డలు కొంచెం ఆకలి అవుతుంది, పొద్దున్న ఏదో పెట్టేసావు, టిఫిన్ కంగారుగా చేసేసావు. అన్ని రోజులు 6 గంటలు లెగితే ఈరోజు 5 గంటలు లెగాల్సి వచ్చింది. ఎందుకంటే భోజనం కూడా రెడీ చేసేయాలి కదా, ఇంటికి వచ్చిన వెంటనే ఆకలి అంటారు, ఇంత టైం ఉండదు, గుడికి వచ్చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్, కొన్ని త్యాగాలు, కొంచెం విశ్వాసం, ఇవన్నీ నువ్వు చూపించావంట. యూనో యూ నీడ్ టు షో దిస్. అంటే ఈరోజు ఏం చెప్తున్నావంటే నేను దేవుడి మీద కేంద్రీకరణ అనండి. ఈ రోజులో నువ్వు దేవుడి మీద కేంద్రీకరించాలి. ఈరోజు ఆయన ఆహారం తినాలా, ఆయన అభిషేకంతో కూడిన ఆయన ఆహారాన్ని నేను భోజనం చేయాలా. ఐ నీడ్ టు ఈట్ ఇట్. నేను ఇది భోజనం చేయాలా, ఈ ఆహారాన్ని. ఈరోజు ఈ వారం అంతటికీ నాకు ఆహారం కావాలంటే నేను ఈరోజు ఆత్మీయ ఆహారము తినాలా. ఇలాగ కొన్ని త్యాగాలతో నువ్వు రావాలి ఇక్కడికి. ఈరోజు కొన్ని పనులు జరగవచ్చు, ఈరోజు బంధువులు రమ్మనొచ్చు, ఈరోజు నువ్వు అదేదో పోస్ట్పోన్ చేసుకొని ఉండొచ్చు. అయ్యా నేను రేపు వస్తానులే, ఈరోజు రాను. వాళ్ళు అన్నారు ఇదిగో ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా నువ్వు ఆపరేషన్ చేయించుకో అన్నారు. నువ్వేం చేసావు, సోమవారం పెట్టుకున్నావు. ఎందుకు, ఆదివారం ఏం చేస్తావు, గుడికి వస్తావు. ఇలాగనమాట. నీకు ఆప్షన్ ఉంటే, అంతేగాని పరీక్షలు ఉంటే పరీక్షలు ఎగ్గొట్టొద్దండో, ఇదే వంకన పిల్ల. డోంట్ డూ దట్. నీ ఇంట్లో ఎవరికైనా బాగోపోతే ఉండు, సాయం చేయి, అదే ముఖ్యం. ఓకే, ఇప్పుడు కొత్త నిబంధనలో ఇది వేరు. అంటే నువ్వు గనక ఈ ఆదివారం గనక నువ్వు త్యాగం చేస్తే ఏమంటున్నాడో తెలుసా, తీయండి. ఇప్పుడు 25, దావీదు సింహాసనం ముందు ఆసీనులై రథముల మీద గుమ్మల మీద, అంటే నిన్ను బట్టి నేను మంచి రాజును ఇస్తాను, నిన్ను బట్టి మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. అంటే తుఫాను కానీ కరువు కానీ వరదలు కానీ రావు. నువ్వు ఆదివారం గుడికి రావడం వల్ల నీకు తెలియదు, నీ కుటుంబానికి నీ బంధువులు ఎక్కడెక్కడ, నీ కూతురు అమెరికాలో ఉన్నా జపాన్లో ఉన్నా వాళ్ళందరికీ ఈరోజు నీకు ఉండడం వల్ల ఆశీర్వాదము. దే గెట్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ దిస్. నో జోక్ కమింగ్ టు సాబత్ డే. నీ పిల్లల్ని బర ఈడ్చుకొని రా, ఇంట్లో కూర్చో కనుక. బ్రింగ్ యువర్ చిల్డ్రన్, పొద్దున్నే బ్రింగ్ హిమ్ టు ద చర్చ్. హిస్ ఫ్యూచర్ విల్ బి బ్లెస్డ్. ఏంటంట, మంచి మంచి రాజులు పెడతాడంట నీ విషయమై. ప్రవేశించుదురు వారు తన అధిపతులను యూదావారు యెరూషలేము నివాసులను ఆ పట్టణ గుమ్మములో ప్రవేశించుదురు, మరియు ఆ పట్టణము నిత్యము నిలుచును. ఎంతమంది నా ఊర్లో నేను బెసవాలనుకుంటున్నారు, నువ్వు వీసా తీసుకొని ఏదో దేశానికి వెళ్ళి ఎక్కడెక్కడికో పోయి ఏదేదో కష్టాలు వచ్చి వెళ్ళడానికి పని లేదు. నీ ఉన్న చోట నీ బంధువుల మధ్య నీ పిల్లల మధ్య హాయిగా బతకొచ్చు సమృద్ధిగా. గాడ్ కెన్ బ్లెస్ యూ లైక్ దాట్. ఎంతమంది నీ పట్టణమే, నీ ఉండే ప్రాంతమే అమెరికాలో ఉండాలనుకుంటున్నారు. గాడ్ కెన్ బ్లెస్ యూ. 26, మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకుని యూదా పట్టణములలో నుండి యెరూషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశముల నుండి మైదానపు దేశముల నుండి మన్యములో నుండి దక్షిణ దేశములో నుండి వచ్చెదరు. నీ ఉండే పట్టణాన్ని ఎంత ఆశీర్వదిస్తాడంట, మొత్తం
ప్రపంచంలో ఊర్లలో అనేక మంది నీవు ఆరాధించే దేవుడి దగ్గరికి వచ్చి ఆయనకి నైవేద్యాలు ఇస్తారంట. ఈ దేవుడు ఎంత గొప్పోడా. అందుకే అంటాడు, నీవు వెలుగ్గా ఉంటే, నీ ఒక్కడో వెలిగింపడితే నీ మూలంగా పట్టణం వెలిగింపడుతుంది. ఈ పట్టణము యావత్ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదంగా మారుతుంది. అందుకే అంటాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. చూసారా, పక్కన చూడు. ఇప్పుడు నువ్వు గుడికి రావడం వల్ల ఈ పట్టణంలో అనేక గండాలు తప్పించావు నువ్వు. God has preserved it and protected it because of you. దక్షిణ దేశం నుండి వచ్చేద్దరు యెహోవా మందిరపు చదువు యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని అంటే వచ్చాడు. దేవుడు ఇంత క్షేమంగా ఇంత గొప్ప ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇప్పుడు ప్రపంచంలో అందరికీ డ్రీమ్ ఏంటి? అమెరికా వీసా. ఏం కావాలా? అమెరికా వీసా. అమెరికా వెళ్ళిపోవాలా, అక్కడ చదువుకోవాలా, అక్కడ సెటిల్ అవ్వాలా. అమెరికా మ్యాచ్ వచ్చింది, అమెరికా అమెరికా అమెరికా. అంతమంది అమెరికా వీసా వెళ్ళాలనుకుంటున్నావు, అమెరికా వెళ్ళిపోవాలి. నువ్వు సబార్ధనాన్ని ఆచరించి ఇక్కడ దేవుల్లో ఉంటే గాడ్ కెన్ బ్లెస్ ఇట్, గాడ్ కెన్ డూ ఇట్. పక్కన చెప్పండి, ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నందుకు వృధా అవ్వదు అని చెప్పండి. గాడ్ విల్ బ్లెస్ యూ ఫర్ యువర్ సేక్. నీ మూలంగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ రాజ్యాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. గాడ్స్ చర్చ్ విల్ బి ఎగ్జాల్టెడ్. పక్కన చెప్పండి, నీవు ఇక్కడ కూర్చున్నందుకు దేవుని నామమునకు మహిమ కలుగుతుంది అని చెప్పండి. యు ఆర్ కమింగ్ టు చర్చ్ అండ్ సిట్టింగ్, యు ఆర్ హానరింగ్ గాడ్. గాడ్ విల్ గ్లోరిఫై యూ. నీ మూలముగా నీవు ఆదివారము గుడికి వచ్చి ఆయన వాక్యం వినడం వల్ల నీ మూలముగా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే అంటాడు, నా అభిషక్తుణ్ణి తాకక. అందుకే దేవుడి వరం ఇచ్చాడు. చూడండి, ఈ రోజు తర్వాత కొన్ని వేల మంది అనేక విషయాల ముందు తెలుసుకుని ఆపేసుకుంటారు. మీరు ఈ రోజు నుంచి మీ శత్రువులు మిమ్మల్ని చూసి గజగజ వణికిపోతారు. గాడ్ కెన్ ప్రొటెక్ట్ యూ. 1 కొరింథీయులు 2:9-12. ఇందును గూర్చి తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆగండి, ఈ రాబో సంగతులు అనేది 10th క్లాస్లో చెప్తారా? 10th క్లాస్లో? ఎవరైనా స్కూల్లో నేర్చుకున్నారా? ఆఫీసులో నేర్చుకున్నారా? కాలేజీలో నేర్చుకున్నారా? MBAలో నేర్చుకున్నారా? ఎవరైనా గురువులు బోధించారా? బోధించలేరు. ఎవరికీ తెలియదంట. చదువమ్మా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అంటే ఈ భూలోకంలో ఏం జరగాలన్నా దేవుని ఆత్మకు తెలుస్తాయంట. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఈ లోకాత్మ అనేది అందరికీ, చూడండి, చిన్నపిల్లలకి పాలు తాగడం నువ్వు నేర్పించాలా? వాడు ఆటోమేటిక్గా తాగెత్తాడా? ఆ పాల ప్యాక్ నోటి దగ్గర పెట్టడమే, తాగెత్తాడు అంతే. నేర్పించావా నువ్వు ఎలాగైనా పాలు తాగాల నాయన అని, తాగాలి నాయన అని చెప్పావా? ఎవరైనా ఒక్క తల్లైనా చెప్పిందా? ఆటోమేటిక్గా వచ్చేసింది. దాన్ని ఏమంటారు? లోకాత్మ. పెద్దయ్యాక చేతులతో నడుతాడా, కాలుతో నడుతాడా? అదేం ఆత్మ? అది లోకాత్మ. యు సీ దట్? ఇవన్నీ ఏ ఆత్మ? లోకాత్మ. హీ నోస్ హౌ టు డూ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇది లోకాత్మ అనమాట. నీకు అన్నీ కొన్ని వచ్చేస్తాయి. ఈ భూమి మీద పుట్టినందుకు, ఈ లోకంలో జీవిస్తున్నందుకు నీకు కొన్ని తెలుసు. ఆ పాలపైకి ముక్కులో పెట్టుకుంటాడా, చెవులో పెట్టుకుంటాడా, ఎక్కడ పెట్టుకుంటాడు? అది నువ్వు నేర్పిస్తావా? లేదు నాయన, ప్రతిసారి చెవులను తీసి నోట్లో పెడతావా? ఆ పాలపైకి తగిన ఎక్కడ పెట్టుకుంటాడు? నోట్లో పెట్టేసుకుంటాడు. అందరూ లౌకిక ఆత్మ అనండి. కొన్ని ఆటోమేటిక్గా తెలుస్తాయి. అయితే అది లోకస్తులకి ఉచితంగా ఇచ్చే వరం. అయితే క్రైస్తవులకి లౌకికాత్మతో పాటు ఈ భూమి మీద సైతానుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఏదైనా తోటలో ఉన్నాడా లేదా? భూమి మీద ఉన్నాడు. కాబట్టి వాడి నుంచి కాపాడడానికి దేవుడు యేసు ప్రభువుని నమ్మిన వారికి ఒక ఆత్మనిచ్చాడంట, పరిశుద్ధాత్మ. సో గాడ్ హ్యాస్ గివెన్ ద హోలీ స్పిరిట్. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మ అంటే దేవుడు ఆత్మనిస్తాడు, ఇందులో ఉంటుందని దేవుని వాక్యం నమ్మరు. ద డెవిల్ వాంట్ టు ట్రబుల్ యూ. ఓకే, ఇప్పుడు దేవుడు ఏంటి? నిన్ను కాపాడాలంటే నీకు చెప్పాలా లేదా? కనుపాపాలే కాపాడాలా లేదా? కాపాడాలంటే నీకు చెప్పాలా? నువ్వు వినవో ఏం చేస్తాడు మరి? అందుకే అంటాడు, నాకు వినే చెవులు కావాలా. ఐ వాంట్ హియరింగ్ ఇయర్. God wants you to hear and tell the things and warn you not to go there, not to do these things. You have to believe these things. Come on, let's read.
దేవుని వల్ల మాకు దయచేయండి మరి వాటిని తెలుసుకోవడానికి మనకు లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. చదువమ్మా. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుచ్చియే మేము బోధించుచున్నాము. అందరూ ఆత్మ నేర్పు మాటలు అనండి. నువ్వు చదవడం వేరు బైబిల్. ఈ రోజు నుంచి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు బోధించును గాక. ద హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ మిస్టరీస్ అండ్ ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఫ్రమ్ ద బైబిల్. ఇంకొక సమయం మనం చూద్దాం. 1 కొరింథీయులు 1:3 నుంచి చదువుదాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా ఆగండి, 5వ వచనం చదువుదాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడి. కొంతమంది 3 వారాలు వస్తారు గుడికి. ఎంతమంది జీవితాంతము యేసయ్య నా దేవుడు అనుకుంటున్నారు? ఎంతమంది ఈ దేవుడు నిజము యేసు ప్రభువు దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు? కానీ పరలోకానికి వెళ్తావు. ఒకవేళ వరాలు నమ్మావనుకో, ఆ బాంబుని రాయిలాగా చేసుకుని ఆడుకుంటా నీ 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 యొక్క గమ్యాన్ని పౌల్లాగా ముగించిపోతావు. ఎంతమంది మధ్యలో పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ముగించి వెళ్ళాలనుకుంటున్నారా మీరు యాత్రను పౌల్లాగా? అది దేవుడి చిత్తం. చాలామంది మధ్యలో వెళ్ళిపోతారు, హతసాక్షులకు వెళ్ళిపోతారు, రోగాలు వచ్చి వెళ్ళిపోతారు. ఆ రోగాలను స్వస్థపరచుకోవాలా? ఆ అప్పులను చూసి చనిపోకూడదు, ఆత్మ చేసుకోకూడదు, బతకాలా, జయించాలా. జయించి ఎంతమంది వీరుని వల్ల వెళ్దాం అనుకుంటున్నారు పరలోకానికి? అవమానం వల్ల చనిపోవాలనిపిస్తుంది, నీ సామర్థ్యము లేక చనిపోవాలనిపిస్తుంది. ఏం చేసా ఎందుకు ఈ బతుకు, అన్ని నష్టాలే అని చనిపోవాలనిపిస్తుంది. దాన్ని జయించి ఆశీర్వాదాన్ని చూపించి మీరందరూ అప్పుడే పౌల్లాగా వెళ్ళునుగాక. దెన్ యూ విల్ గో లైక్ పౌల్. అది దేవుని చిత్తము. దట్స్ గాడ్స్ విల్ అండ్ దట్స్ గాడ్స్ ప్లాన్. చూడండి, క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. ఇప్పుడు ఎంతమందిలో స్థిరపరచబడ్డది? యేసు ఇక దేవుడు, నా మనసు మారదు అంతమంది అనుకుంటున్నారు. ఆల్రైట్, పక్కన చెప్పండి, క్రీస్తుని గురించి జ్ఞానం నీలో స్థిరపరచబడ్డదనండి. ఆయన యందు మీరు, చదవమ్మా. ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను. ఆగండి, ప్రతి విషయం అంటే ఏంటి? కేవలం అద్భుతాలు కాదు, వరాలు కాదు, బైబిల్ కాదు, సైన్స్లో, అన్ని రంగాల్లో, చదువులో, పిల్లల్ని పెంచే తల్లిగా, భార్యగా, వంటామెగా, అన్నిగా, ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే. అంటే క్రీస్తు అంటే కేవలం బైబిల్లోనేనా? లేకపోతే ప్రతి విషయంలో జ్ఞానం, ప్రతి జ్ఞానం కూడా పొందుకోవాలా? ఇప్పుడు చూడండి, నేను కంప్యూటర్ జ్ఞానం నాకు వద్దు, నేను చదవను, నా దేవుడే నాకు బోధిస్తాడు అన్నా, చదువుకున్నాను. అందుకే 200 ప్రాంతాలకి ఒకేసారి ఇప్పుడు వాక్యం వెళ్తుంది. ఇఫ్ ఐ నాట్ ఎడ్యుకేటెడ్, నాకు చదవద్దు, నాకు దేవుడే కావాలా, ప్రార్థన. దేవుడు అంటారు ప్రతి విషయంలో చదువుకోవాలా. అందరూ కొంతమంది అది వద్దు ఇది వద్దు అంటారు. ఉద్యోగం చేయను, నేను చదవను, నేను సేవ చేసుకో. వెయిట్, డూ ద వర్క్ దర్ అండ్ లెర్న్ సంథింగ్. అందరూ ప్రతి ఉపదేశములోను అనండి, ప్రతి విషయములోను అనండి, సమస్త జ్ఞానములోను అనండి. అంటే ఏంటి? క్రీస్తు దేవుడు అని తెలిసిన వాడే అన్నట్లో తలగా ఉండాలంట. షుడ్ బి టాప్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఈ రోజు నుంచి దేవుడు అన్ని రంగాలు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే ఆయన రాకడకి ముందు అన్ని వదిలేయడం అని కాదు, అన్నిట్లో నిండుగా ఉండి ఆయన రాకడ కొరకు వెయిట్ చేయాలంట. చూడండి, ఇక్కడ మీరు ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. బీ లోడెడ్ అండ్ వెయిట్ ఫర్ జీసస్. పక్కనతో చెప్పు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి రాకడ కొరకు కనిపెట్టు అనండి. అంటే దేవుని చిత్తం ఏంటి? ఆయన ఆలస్యం వచ్చినా త్వరగా వచ్చినా నేను నిన్ను ఆయన వచ్చే వరకు అన్నిటిలో ఆశీర్వదిస్తాను. అంతమంది అర్థమైంది దేవుని చిత్తము. దిస్ ఈస్ గాడ్స్ విల్. డోంట్ జస్ట్ సే కమ్ అండ్ గో. ఒకప్పుడు నా జీవితాన్ని నేనే పోషించుకోగలనా అనే దాంట్లో ఉండేవాడిని. అలాంటిది పౌలుని చూశాను. నేను యేసుక్రీస్తునందు సమస్తము చేయగలను. నాకు చదువు లేకపోవచ్చు, అది లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, బట్ మై గాడ్ అంటే అన్ని విషయంలో ఆశీర్వదిస్తాను. అర్థమైందా లేదా మీకు? పక్కన చెప్పండి, అన్ని విషయంలో రాకడకు ముందు ఆశీర్వదించడం దేవుని చిత్తము అనండి. అంటే రాకడ కొరకు వెయిట్ చేయడములో గెట్ ప్లస్ ఇన్ ఎవ్రీ ఏరియా.
ఆల్రైట్, అన్ని సామర్థ్యాలు అడుగుదాం, ఎవరికెవరికి ఏ సామర్థ్యం కావాలో. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడను. ఇది సొలొమోను జ్ఞానం, కానీ ఇప్పుడు జ్ఞానము సొలొమోను కంటే గొప్పది. నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడను. చూడండి, పాతకాలంలో, ఈ రోజుల్లో ఎక్కడ పెడతాం మీరు ఆహారాన్ని? ఎక్కడ పెడతారు? ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ రోజుల్లో ఒక నీట మీద ప్లాస్టిక్ కవర్లో కట్టి గిన్నెలు నీళ్ళలో వేసేవారు. అప్పుడు అది చాలా కాలం ఉండేదన్నమాట. యూనో, పాతకాలంలో అటువంటిది ఫ్రిడ్జ్. ఓకే, దట్ ఈస్ ద ఓల్డ్ రెఫ్రిజిరేటర్స్. ఓకే, ఇప్పుడు అది వేస్తే ఎక్కువ కాలం ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా నీటిలో, ఫ్రిడ్జ్ అది లేనప్పుడు నీటిలో కాయగూరలు వేస్తే ఎక్కువ కాలం ఉంటుంది, ఏదో కవర్లో చుట్టి. చూడండి, ఎప్పుడైనా కాయగూరలు మీరు వెళ్తే పొద్దున్న లేసి వాడు ఏం చేస్తాడో తెలుసా? నీళ్లు చల్లుతాడు. ఎవరికైనా తెలుసా ఎందుకు నీళ్లు చల్లుతాడు? ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ కాలం ఉంటాయని. ఓకే, నీళ్ళు చల్లకపోతే త్వరగా పాతవి అయిపోతాయి, చనిపోతాయి. దట్ గివ్స్ దెమ్ లైఫ్. మీరు ఏదైనా కొన్నారు అనుకోండి, ఇప్పుడు ఏదన్నా పువ్వు ఏదైనా కొన్నారు, రేపు ఇవ్వాలా, రేపు ఇవ్వాలి మీ ఫ్రెండ్కి, ఏం చేస్తారు? రాత్రి దాన్ని నీళ్ళలో పెడతారు. ఇప్పుడు ఇన్ ద వాటర్. అంటే దేవుడు ఏమంటున్నాడు? నా వాక్యములో గనక నీవు గనక ఏదైనా విత్తితే నీకు అవసరమైనప్పుడు అది అక్కడికి వస్తుంది అంటున్నాడు. అలాగే నీ భవిష్యత్తు కొరకు కష్టములో ఉపయోగపడాలి అంటే అంటున్నాడు, నీళ్ళలో వెయ్యి. 7 8 భాగము పంచిపెట్టుము. భూమి అంటే చూడండి, ఎందుకు ఇమ్మంటున్నాడు? ఇప్పుడు ఒకరికి ఇస్తాం, ఏమంటున్నారు ఇక్కడ? ఎక్కువ మందికి అంటున్నాడు. డిస్ట్రిబ్యూట్ ఎక్కువ మందికి. ఏదో ఒకరికి ఇస్తాము, సాధారణంగా అడుక్కున్నాడు కనపడితే ఎంత ఇస్తాం మనం? చిల్లర లేదంటాం. ఓకే, అంటే ఏంటి? చిల్లర ఉండేస్తావు, లేకపోతే ఇవా? అరే పోనీ వెయ్యి, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. ఇంకోటి కనపడి జంక్షన్కే, ఇదే పని అయిపోయింది, జంక్షన్ దక్క దేశం దించి రాదాం ఇక. ఏమంటున్నాడు? వేస్తూనే ఉండు జంక్షన్కి. ఎన్ని జంక్షన్లు? 4 జంక్షన్లు వస్తాయి. 4 జంక్షన్లు 40 రూపాయలు. ఓకే, యా, హీస్ టెల్లింగ్ దట్ 7 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. ఎందుకు? నీవు రాబోవు కాలమునకు కీడును తప్పించుకుంటున్నావు. ఓకే, చదవండి. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. నాను దక్షిణముగా పడినను, ఉత్తరముగా పడినను, అది పడిన చోటనే ఉండును. చూడండి, మీ ఇంటి వెనకాల ఒక చెట్టు పడిపోయింది ఎడం పక్కే. పొద్దున్న లేస్తే అది ఎడం పక్క ఉంటుందా, కుడి పక్క ఉంటుందా? ఎడం పక్కే ఉంటుంది. నువ్వే దాన్ని మార్చాలా. ఓకే, ఒకవేళ మేఘాలు నల్లగా ఉంటే నీకు అర్థం ఏంటి? గొడిగేసుకెళ్తావు, అవునా? చెప్పులు మార్చుకుంటావు, లెదర్ వేసుకెళ్ళవు, పాత చెప్పులు వేసుకుంటావు. ఎందుకు? ఏమొస్తుందని? వర్షం. మాను దక్షిణ దిశ పోతున్నాడు, అక్కడ పడిన చోటనే ఉంటుంది. అక్కడ పెట్టాను అనుకో, అలాగే ఉంటుంది ఆ స్థలం. చదవమ్మా 4. ఒకవేళ లోక పద్ధతుల్ని గనక దేవుని రాజ్యంలో వాడతామంటే అది పనిచేయదు. ఇప్పుడు గాలి బాగా వేస్తే విత్తువాడు విత్తుతాడా? ఎందుకు? పోతాయి విత్తనాలు పక్కకి. అందుకని గాలి లేనప్పుడు విత్తుతాడు. ఇప్పుడు మేఘాలను కనిపెట్టేవాడు కోస్తాడా? ఇప్పుడు వర్షం వస్తుందంటే కోస్తాడా? కోయడు, పంట పాడైపోతుంది. వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ ఎండిన తర్వాత అప్పుడు కోస్తాడు. ఎందుకంటే ఆ వర్షం వచ్చినప్పుడు ఎండడానికి చెట్టుకి ఉంటే అది బాగుంటుంది. చెట్టు నుంచి వచ్చేస్తే ఏమవుతుంది? అది పంట కుళ్ళిపోతుంది. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్ దిస్ ఈజ్ హౌ యు ప్రొటెక్ట్ యువర్ హార్వెస్ట్. ఒకవేళ ఈ తెలిసిన పద్ధతి, ఈ లోక జ్ఞానం పద్ధతుల్ని నువ్వు దేవుని రాజ్యంలో వాడితే నువ్వు ఇవ్వలేవు అంటున్నాడు. ఓకే, చూద్దాం ఇప్పుడు మరి ఎలాగా. 5వ వచనము. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఆగండి, ఎంతమంది పిల్లల్ని కన్నారు ఆడవాళ్ళు? ఎంతమంది భర్తలు చూశారు ప్రెగ్నెన్సీ, కడుపు పెరగడం? ఎవరు లేరా? పిల్లలు కానీ సింపుల్గా ఉంటారు ఎవరే? ఓకే, యు ఆర్ గివెన్. సరే, ఎప్పుడన్నా చెప్పావా ఎముక ఎదుగుతుంది అన్నవా? తెలీదు నీకు. అరే ఏమండి, ఈరోజు కాలు వచ్చిందండి బాబుకి, ఈరోజు కాళ్ళు వేళ్ళు ఎదుగుతున్నాయని అంటవా? కానీ ఏం తెలుసు నీకు? వాడు ఎదుగుతున్నాడు, రిపోర్ట్లు నార్మల్ వస్తున్నాయి. యు నో ఇట్. ఓకే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ద వరల్డ్ సిస్టమ్ విల్ నాట్ వర్క్ ఇన్ ద కింగ్డమ్ సిస్టమ్. ఏమంటున్నాడు? ఏది ఫలిస్తుందో నీకు తెలియదు, కానీ ఏదో ఒకటి ఫలిస్తుంది అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను సృష్టించిన నక్షత్రాల్లో ఒకటైనా జారిపోయి పడిపోయిందా? ఈరోజు 15 నక్షత్రాలే ఉన్నాయి అన్నాడా దేవుడు?
జగత్ పునాది వరపు నక్షత్రాలు అలాగే ఉన్నాయి. అలాగే నీ వేసిన ప్రతి విత్తనానికి పంట వచ్చి తీరుతుంది. నో సీడ్ విల్ గో ఇన్ లాస్. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో రాకడ వరకు అన్ని విషయాల్లో మేము జ్ఞానముతో నిండుకోవాలి. ఇదిగో తండ్రి, ఈరోజు నేను చదువుకోలేదు, నాకంత జ్ఞానము లేదు, నాకు మెమరీ లాస్, నాకు వ్యాపారం చేయడం రాదు, 6 వ్యాపారాలు చేసి నేను మోసపోయాను, అందరూ మోసం చేసేశారు. అయ్యా నా భర్త పైకి రావటం లేదు, ఈ అద్దె కట్టుకోలేకపోతున్నాను, నా భర్తను నేను కాపాడుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాను, నా భవిష్యత్తులో నేను ఒక కారు కొనుక్కోలేకపోతున్నాను, నేను సేవ చేయలేకపోతున్నాను, కొంతమంది నాకు వరాలు కావాలా, కొంతమంది నేను నీతులు చేయలేకపోతున్నాను, నేను నా పాపాలని జయించలేకపోతున్నాను, నా బలహీనతను జయించలేకపోతున్నాను, నా నోరుని కంట్రోల్ లేకపోతున్నాను. ఈ సామర్థ్యము అన్ని సామర్థ్యాలు ఇవ్వాలని నీ వాక్యంలో సెలవిచ్చున్నావు యేసయ్య. ఇదిగో క్రీస్తు ఆ సాక్ష్యము స్థిరపడిస్తే అన్ని విషయాల్లో సామర్థ్యం. ఈరోజు ఎవరికెవరికి నేను మంచి భార్యగా ఉండాలా, మంచి కూతురుగా ఉండాలా, మంచి స్టూడెంట్గా ఉండాలా, ఏ సామర్థ్యము కావాలో ఈరోజు ఆ సామర్థ్యాలన్నీ ఈ రోజు నుంచి నూతన సృష్టిగా దయచేయమని, ఈ జ్ఞానము ఈ రోజు నుంచి ఆ కుటుంబాన్ని, ఆ ఇంటిని, ఆ సంసారాన్ని సంపూర్ణంగా సుఖవంతంగా నడిపించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.